నాకైతే మా లెక్కలు సారు మస్తు యాదికొస్తుండుల్లా. ఏందో లెక్కలంటే భయపడేటోళ్ళు సుతా లెక్కలల్లో మస్తు ఫ్రీ అయ్యారు మా కాలంలో. గట్లుండే మా లెక్కల సార్ల కథ. 10వ తరగతి అయినాక వాళ్ళని ఇడిచిపోతున్నామంటే మస్తు బాధ అనిపించింది. లెక్కల సార్లే కాదు మా సార్లంతా మస్తు మంచోళ్ళుండే. ఇక పిల్లగండ్ల పానాలకు ఏమన్నా అయితే వాళ్ళ పిల్లగండ్లకు అయినట్టు మస్తుగా ఫీల్ అవుతుండే. ఇక ఎవరన్నా ట్రాన్స్ఫర్ అవుతుర్రంటే ఇంకెట్లుంటుంది చెప్పుర్రి. గట్లే గీ పిల్లగండ్ల బాధ సుత ఉన్నట్టుంది. చూడుర్రేది ఒకసారి. ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండలం రేముడిచర్ల జడ్పీ హైస్కూల్ కాడ పెద్దలుల్లే నడిచింది. గక్కడ పిల్లగాళ్లకు సోషల్ సబ్జెక్టు చెప్పే స్రవంతి మేడంను మొన్నటిదాకా డిప్యూటేషన్ మీద గీ స్కూల్కే ఉంచిండ్రు. కానీ విద్యాశాఖ సార్లు ఏం చేసిండ్రు, గత నెలలో ఆమెను మీనవోలు స్కూల్కు బదిలీ చేసి పడేసిండ్రట. ఇక అప్పటి సంధి రేముడిచర్ల స్కూల్లో సోషల్ చెప్పేటోళ్లే లేక పిల్లగాళ్ళు ఆగమైపోతాండ్రు. ఆఫీసర్లకు ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా పట్టించుకుపోయేసరికి ఇక పబ్లిక్ అంతా గరం అయిపోయిండ్రు. పిల్లలు వాళ్ళ అవ్వయ్యలు అందరు కలిసి పొద్దుగాలనే స్కూల్ గేటుకు పెద్ద తాళం వేసి పారేసిండ్రు. మా స్రవంతి మేడం మాకు కావాలని ప్లకార్డులు పట్టుకొని రోడ్డు మీద బైఠాయించిండ్రు. చాలా చోట్ల టీచర్లు మంచిగా లేరు, చదువులు చెప్తేనే లేరు, తిండి మంచిగా లేదని ధర్నాలు చూసినాం. కానీ ఈడ మాత్రం టీచర్ను ట్రాన్స్ఫర్ చేస్తే ధర్నాకు దిగిండ్రు. ఒక్కటా రెండా ఏకంగా 3 గంటలు నడిచింది గిల్లొల్లి. ఇక లాభం లేదని హెచ్ఎం సారు పై ఆఫీసర్లకు ఫోన్ కొట్టిండు. దెబ్బకు ఆఫీసర్లు దిగొచ్చి స్రవంతి మేడంను మళ్ళీ రేముడిచర్ల స్కూల్కే పంపుతున్నామని ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇక దాంతోని పిల్లగాళ్ళందరూ ఖుషి అయ్యి తాళం తీసి క్లాసులకు పోయినరు. సార్ మాకు సోషల్ క్లాస్ అంటే మస్తు ఇష్టం సార్. స్రవంతి మేడం ఇంతకుముందు మస్తు చక్కగా చెప్పేది. ఆమెను సడన్గా వేరే ఊరికి పంపించేసరికి మాకు సిలబస్ అంతా ఆగిపోయింది. చదువు అస్సలు అర్థమైతలేదు. అందుకే మేమంతా కలిసి గేటుకు తాళం వేసినాం. మా మేడం అత్తేనే తాళం తీస్తామని కూర్చున్నాం. ఇక మొత్తానికి మా లొల్లి సక్సెస్ అయింది. మా మేడం మళ్ళీ వస్తుంది. హ్యాపీ సార్ అన్న బట్టే ఇక పిల్లగాళ్ళందరూ. దయచేసి మేము మాత్రం మా ఇక్కడ నుంచి టీచర్ని ఇచ్చిన దాకా మేము ఇదే కొనసాగిస్తాం. ఇది అందరం అనుకొని చేసేది. పిల్లల్ని మాత్రం బయటకు తీసుకొచ్చాం. పిల్లల్ని బయటకు తీసుకొచ్చి గేటుకు తాళం వేసాం. టీచర్స్ లోన ఉన్నారు, మేము బయట ఉన్నాం. ఇది జరుగుతుంది. ఇదైతే మాది న్యాయమైన కోరిక, మా అందరి న్యాయమైన కోరిక, మా పాఠశాల తరపున కోరిక ఇది. ఏం ఆఫీసర్లు సార్ వీళ్ళు? పైసలు కట్టి ప్రైవేట్ స్కూళ్ళకు పంపలేకనే కదా మేము సర్కారు స్కూల్ నమ్ముకొని పిల్లల్ని పంపేది. ఉన్న సక్కరి టీచర్ని తీసుకుపోయి వేరే కాడ పెడితే మా పిల్లలు ఏం చదువుకోవాలా? పెద్ద సార్లకి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఇక ఊరంతా కలిసి తాళం వేసినాం. ఆఫీసర్లు ఇప్పుడైనా దిగొచ్చినందుకు సంతోషం. మళ్ళీ గిట్లా బదిలీలు చేస్తే ఊరుకునేదే లేదని ఆ వయ్యలు కూడా అనబట్టే. చదువుల విషయంలో పిల్లల భవిష్యత్తుని ఆటలాడద్దు. హెచ్ఎం సార్ కూడా మస్తు ట్రై చేసిండు ఆఫీసర్లకు చెప్పనీకి. కానీ 3 గంటలు స్కూల్ బంద్ అయ్యేసరికి డిపార్ట్మెంట్లో కదలిక వచ్చింది. వెంటనే స్రవంతి టీచర్ను ఇక్కడికే పంపుకుంటూ ఉత్తర్వులు ఇచ్చిండ్రు. పిల్లల ఆందోళనతోటైనా సమస్య తీరినందుకు ఊరి తరఫున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం అనుకుంటా అందరూ మాట్లాడిండ్రు. చూసిండ్లు కదా పిల్లగాళ్ళ చదువుల ముచ్చట్లు. సర్కారు సార్లు జర ముందే జాగ్రత్త పడితే గింత లొల్లి దాకా వచ్చేది కాదు. ఏదేమైనా పిల్లలు అనుకున్నది సాధించిండ్రు. పో స్రవంతి మేడంను తిరిగి తెచ్చుకొని సోషల్లా లోకల్ లీడర్లు అయిపోయినరు. పిల్లగాళ్ళ మజాకా మరి. గీ పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కుంతేసి ఊర్ల ఘోరం ఇంకో తీరు. గక్కడున్న సర్కార్ మోడల్ స్కూల్లో 5గురు టీచర్లు ఉంటే 3 సార్లు ఎప్పుడు చూసినా బడికి బంకు కొడతాండ్రు. వచ్చే ఒక్కరిద్దరు కూడా పొద్దుగాలనే మందు కొట్టి తాగి ఊగుకుంటా క్లాసులకు వస్తుండ్రట. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి తాగుబోతానని చూపిస్తుండ్రట.
గిట్లాంటి సార్లు మాకు వద్దే వద్దని ఇవాళ పొద్దుగాలనే మేమంతా కలిసి స్కూల్ గేటుకు పెద్ద తాళం వేసి పారేసినామని గీ ఇల్లు అనబట్టే. గాళ్ళేమో టీచర్ కోసం తాళం ఎత్తే గీ వీళ్ళేమో టీచర్లే వద్దని తాళం వేసిండ్రు. అయితే స్కూల్లో 54 మంది పిల్లగాళ్ళు ఉన్నారు. సార్లు సరిగ్గా రాక చదువు చెప్పక మా పిల్లగాళ్ళ భవిష్యత్తు ఆగమైపోతుంది. గందుకే పిల్లగాళ్ళతో కలిసి స్కూల్ ముంగట పెద్ద నిరసన చేసిండ్రట గీ వీళ్ళు. సర్కార్ సార్లు జర జల్దీ స్పందించి గీ 3 తాగుబోతు టీచర్ల మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ప్లేస్లో మంచి కొత్త టీచర్లను పంపాలి. మా పిల్లలకు మంచిగా చదువు రావాలని వీళ్ళు కోరుకోవట్టే. ఏం చదువులో ఏమోనులా, ఒకటి మంచుకుంటే ఇంకోటి మంచుకుంటలేకపాయే.